అండర్ వరల్డ్ అన్న, గ్యాంగ్స్ అన్న, గ్యాంగ్స్టర్స్ అన్న రామ్ గోపాల్ పేరు గుర్తొస్తుంది. ఆయనకి బేసిక్ గా క్రైమ్ అంటే ఇష్టం. క్రిమినల్స్ ఎలా ఆలోచిస్తారు ఏంటి. నాకు 20 ఏళ్లుగా తెలుసు ఇండియాలో జరిగిన ప్రతి క్రైమ్ లో ఎవరు ఎందుకు చంపారు, విట్నెస్లు ఎవరు, వాచ్మన్ పేరేంటి, అటు చెల్లి పేరేంటి చెప్తారన్న. టూ మచ్ టూ మచ్. కూర్చున్న మేము అందరం సత్య నుంచి సత్య టూ మధ్య పెరిగిన వాళ్ళం. అప్పుడు సగులవుతూ ఇప్పుడు మైక్ మాట్లాడుతూ ఇలా ఉన్నాం. ఆయన దగ్గర పనిచేసిన ఒక 40 మంది డైరెక్టర్లు అయ్యాం. గవర్నమెంట్ కావచ్చు, ఎంతమంది యాక్టర్లు, ఇలా రకరకాల 100 మంది ఉన్నారు. మొన్న ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ని కలిసాను. రామ్ గోపాల్ ఎక్కడ ఆయన అడిగారు. ఆయన బాంబేలో ఉంటారండి అన్న. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని చెప్పారు. సార్ ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని తెలియదండి, ఎగ్గొట్టడం మరి పక్కన పెట్టండి. ఆయనకి జోబులో డబ్బులు ఎంత ఉన్నాయో తెలియదు, బ్యాంకులో ఎంత ఉన్నది తెలియదు. ఆయన అడ్డం పెట్టుకుని బతికిన మేమందరం 100 కోట్లు ట్యాక్స్ కడుతున్నాం. మేమందరం ఆయన ఇచ్చిన గిఫ్టే ఆయన వదిలేండి అని చెప్పా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మూవీ ముచ్చట్లు. అండర్ వరల్డ్ అన్న, గ్యాంగ్స్ అన్న, గ్యాంగ్స్టర్స్ అన్న రామ్ గోపాల్ పేరు గుర్తొస్తుంది. ఆయనకి బేసిక్ గా క్రైమ్ అంటే ఇష్టం. క్రిమినల్స్ ఎలా ఆలోచిస్తారు ఏంటి. నాకు 20 ఏళ్లుగా తెలుసు ఇండియాలో జరిగిన ప్రతి క్రైమ్ లో ఎవరు ఎందుకు చంపారు, విట్నెస్లు ఎవరు, వాచ్మన్ పేరేంటి, అటు చెల్లి పేరేంటి చెప్తారన్న. టూ మచ్ టూ మచ్. కూర్చున్న మేము అందరం సత్య నుంచి సత్య టూ మధ్య పెరిగిన వాళ్ళం. అప్పుడు సగులవుతూ ఇప్పుడు మైక్ మాట్లాడుతూ ఇలా ఉన్నాం. ఆయన దగ్గర పనిచేసిన ఒక 40 మంది డైరెక్టర్లు అయ్యాం. గవర్నమెంట్ కావచ్చు, ఎంతమంది యాక్టర్లు,